అమ్మా శ్వేత, అమ్మా శ్వేత, ఏమైంది పిన్ని? నీ బాబు ఏమైంది నా బాబుకి? నీ బిడ్డ చనిపోయాడమ్మా. మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? నేనే చాలా ప్రాబ్లమ్స్ లో ఉంటే మీరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. నువ్వు కనిపించకపోయేసరికి మళ్ళీ భయమేసింది. నన్ను విడిచి వెళ్ళావు కదమ్మా. నువ్వుంటే నేనెప్పుడు ఏడవనమ్మా. నువ్వు చెప్పినట్టే వింటాను. డాడీ నిన్ను తీసుకురావట్లేదని అన్నం తినడం మానేశాను. అందుకే నాకు జ్వరం వచ్చేసింది. ఇప్పుడు చూడు, జ్వరం తగ్గిపోయింది. నువ్వు వెళ్ళిపోయావంటే మళ్ళీ జ్వరం వచ్చేస్తుంది. అప్పుడు నేను చచ్చిపోతాను. ప్రిన్సీ, ఏంటమ్మా మాటలు? అమ్మ, నాకు బాగా ఆకలిస్తుంది. నీ చేత్తో అన్నం తినాలనుంది. అన్నం పెట్టమ్మా, ప్లీజ్ అమ్మా. హలో, హలో, ఎవరండి?
హలో, ఎవరిని అడిగితే మాట్లాడరేంటి? కొండవీటి మాణిక్యాన్ని. ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా? నువ్వు బాగానే ఉండుంటావు, కానీ నేను బాగాలేను. అందుకు కారణం నువ్వే. నువ్వేం చేశావో తెలుసా? ఈ మాణిక్యం రక్తాన్ని చిందేలా చేశావు. ఎప్పుడో రాజకీయాల్లోకి అడుగుపెట్టే ముందు పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నాను, ప్రత్యర్థుల కత్తిపోట్లు తిన్నాను. ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చాక నా ఒంటి మీద దెబ్బ పడలేదు. నా ఒంట్లోంచి నెత్తుటి బొట్టు చిందలేదు. కానీ చాలా ఏళ్ల తర్వాత నీ వల్ల నా రక్తం చిందింది. ఇది నీకు మంచిది కాదు గాయత్రి, మంచిది కాదు. పళ్ళు పటపటా కొరుకుతున్న శబ్దం వినిపిస్తుందా నీకు? ఇలాగే నీ గొంతు కూడా కొరికేయాలనుంది. ఇప్పటి వరకు నువ్వు వాడిన ఆటలు చాలు. ఇక నుంచైనా నా దారికి అడ్డు రాకో. నా కూతురికి సంబంధించిన రహస్యాలేవో చెప్తానన్నావు కదా, అవేమిటో చెప్పావు? నువ్వే అసలైన దొంగవని తెలియకముందు నిజంగానే ఒక తండ్రి తన కూతురు కోసం బాధపడుతున్నాడని చెప్పాలనుకున్నాను. ఎప్పుడైతే నీ అసలు రంగు బయటపడిందో అప్పుడే చెప్పకూడదని ఫిక్స్ అయ్యాను మిస్టర్ మాణిక్యం. ఏయ్ గాయత్రి, నన్నింకా రెచ్చగొడుతున్నావు. చాలా బాధపడతావు. ఏం చేస్తావు? కన్న కూతుర్ని చంపిన వాణ్ణి నిన్ను చంపడానికి నిమిషం చాలు. నీ బెదిరింపులకి గాయత్రి భయపడదు. ఈ మాణిక్యంతో, అందులోనూ ప్రాణాలను కూడా తీయించగల మనిషితో ఇంత ధైర్యంగా ఎలా పోరాడుతున్నావు? ఏంటిని తెగింపు? చెప్పాను కదా, చర్చ్ కూతుర్నని. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. నాలాంటి వాణ్ణి చూడటం వేరు, నన్ను చూడటం వేరు. నాకు ఎవరైనా ఒక్కటే. గన్తో చేతులు కాల్చుకొని ప్రెస్ మీట్ పెట్టి హడావుడి చేసి ఏదో సాధించాననుకుంటున్నావు. నువ్వు సాధించిందేం లేదు గాయత్రి. అనవసరంగా ఈ మీటింగ్లెందుకు? టైం వచ్చినప్పుడు అన్నీ చూసుకుందాం. అయితే నీకు తెలిసిన రహస్యాలేమిటో నాకు చెప్పనంటావు? చెప్పను. ఏం చేసుకుంటావో చేసుకో. ఇదే నీ ఆఖరి మాట? అవును. అయితే ఇదే నీ ఆఖరి రోజు కూడా అవుతుంది. నా కూతురి శవం మీరెక్కడో దాచి, ఆ శవం కోసం మేం వెతికేంత ఓపిక మాకు లేదు. డైరెక్ట్ అటాకే. ఈ రోజే నీకు స్పాట్ పెడతాను, నిన్ను చంపుతాను. వదిలిపెట్టను గాయత్రి, వదిలిపెట్టను. నువ్వు నన్ను చంపే లోపల
నీ చీకటి కోణం గురించి, నీ నేర చరిత్ర గురించి ప్రపంచానికి తెలియజేస్తాను. అదే ప్రపంచం రేపు నీ ఫోటో పేపర్లో చూస్తుంది. మృత్యువు నీ వెంట పడుతుంటే ఆ భయం ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను. మృత్యు భయం నాకు కాదు, నీకు చూపిస్తాను. రేపు నీ గురించి జనాలకి తెలిసిన తర్వాత జనాలు నిన్ను చంపడానికి వెంట పడుతుంటే అప్పుడు తెలుస్తుంది నీకు మృత్యు భయం అంటే ఏంటో. జైలుకెళ్ళడానికి సిద్ధంగా ఉండు మిస్టర్ మాణిక్యం. నన్ను జైలుకు పంపించేంత గట్స్ ఉన్నాయా నీకు? పంపించాక చూద్దు గాని. ఇంకా లాభం లేదు, స్పాట్ పెట్టేస్తా. రెడీగా ఉండు. ఎక్కడికి పోతావే? ఎక్కడున్నారా? రండ్రా, ఇక్కడే ఉంది. जय मायावी, जय मायावी। जय मायावी।
జై మాయావి జై మాయావి జై మాయావి జై మాయావి జై మాయావి భగవంతుడా, ఇదంతా ఏంటి? ఇదేదో ప్రమాదకరమైన ప్రదేశంలో ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. ఓపరాని ఏడుపు. రేయ్ బాలక, నిన్ను అంతం చేస్తే నీ తండ్రి నన్ను ఐశ్వర్యవంతుణ్ణి చేస్తానన్నాడు రా. పరిగెడితే అలుపు వచ్చేంత భూమిని నాకు ఇస్తానన్నాడు. అందుకే నిన్నీ రోజు ఈ లోకం నుంచి శాశ్వతంగా దూరం చేస్తాను. మాయావి, నాకే ఎదురు తిరిగాడు ఈ బాలకుడు. వీడి తండ్రికి నేను మాటిచ్చాను, నా మాట నేను నిలబెట్టుకుంటాను. దుర్మార్గుడు పసిబిడ్డను అంతం చేయాలని చూస్తున్నాడా? నాకు ఆకలిస్తుంది, నాకు అన్నం కావాలి. తినమ్మా. నువ్వు పట్టుకొచ్చావేంటి? అదేంటమ్మా అలా అంటున్నావు? మా అమ్మ వచ్చింది కదా, మా అమ్మ తినిపిస్తుంది. అమ్మా అమ్మా, అన్నం తినిపించడానికి రా అమ్మా. అమ్మా, దుర్గమ్మ తినిపిస్తుందిలేమ్మా. అమ్మ వచ్చాక కూడా దుర్గమ్మ తినిపించడం ఏంటి? నాకు అమ్మని తినిపించాలి. అమ్మని పిలుచుకొస్తా. అమ్మా, ఆకలిస్తుంది, అన్నం తినిపించమ్మా. రామ్మా, రామ్మా, రా. దుర్గమ్మ, అమ్మ వచ్చేసింది, అమ్మకిచ్చేసేయ్. ఏంటి ఎలా చూస్తున్నా? ఇవ్వు. తినిపించమ్మా. ఇన్ని రోజులు దుర్గమ్మ తినిపించింది, ఇప్పుడు నువ్వు వచ్చేసావు కాబట్టి ఇక నుంచి నువ్వే తినిపించాలి. తినిపించమ్మా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? తినిపించు. ఇన్ని రోజులు మేం తినిపించడానికి ఎంతో కష్టపడ్డాం. తినకపోయేసరికి బాధపడ్డాం. ఇప్పుడు పాపే తింటానంటోంది. తినిపించమ్మా. మీరింట్లో అడుగు పెట్టడంతో పాప పూర్తి ఆరోగ్యంతో లేచి తిరుగుతోంది. ఇప్పుడు మీ చేతి గోరుముద్దలు తినాలని ఆశపడుతోంది. తినిపించండమ్మా. స్కూల్లో మా ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళ అమ్మలే అన్నం తినిపిస్తారు. వాళ్ళని చూసినప్పుడల్లా నువ్వే గుర్తొచ్చేదానివి. మా అమ్మ ఉంటే నాకు కూడా తినిపించేది కదా అని బాధపడేదాన్ని.
హలో, చిట్టి తల్లి, ఎవరండి? ప్రిన్సీ నేనమ్మా. నేనంటే మీ అమ్మనమ్మా.